గుంటూరు జిల్లా తాడపల్లిలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడిపై అన్యాయంగా గంజాయి కేసు నమోదు చేశారని, 5 రోజులుగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆమె ఆరోపించారు. స్టేషన్కు వెళ్తే సీఐ తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి నిజాలు వెలికి తీయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మావాడిని ఒప్పుకోను, నా కడుపు దాని మావాడివే మాట్లాడు. నేను రాను మావాడు, నా కొడుకు కావాలి. నేను రాను, నా కొడుకు కావాల్సిందే. నేను చచ్చిపోతా మావాడు చెప్తున్నాను. నువ్వు మాట్లాడు మావా, నువ్వు మాట్లాడితే నా మొహమే చూడలేదు మా ఆయన. లంచ అన్నాడు మావా, తీయగలడు లంచ బయటకు అన్నాడు, చెప్పుదే కొట్టాడు. వీడే మావ సాక్షాలు పోలీసులు ఏ న్యాయం చేశారు మావ? ఏ న్యాయమో న్యాయం పక్కగా మావా, ఏ న్యాయం మీద ఆధారపడతాం. నా కొడుకు కంపెనీ తీసుకెళ్ళి పట్టుకోమను. నాకు మాత్రం రావాల్సిందే సార్. నేను మాత్రం చచ్చిపోతా సార్. పెట్రోల్ వాళ్ళని ఎదుర్కొన్నాడు మావా. నువ్వేళ్ళు మావా, నువ్వు మాట్లాడకూడదు చెప్పు మావా. నేను మాత్రం మావ చచ్చిపోతాను మావ. ఇది మాత్రం నిజం మావ. మావ టీడీపీ ఏంటి మావ? నేను చెప్పావా టీడీపీ నేను మాత్రం చెప్తున్నా. నేను నా ముగ్గురు పడవ సాక్షిగా మావ చచ్చిపోతా మావ. నువ్వు న్యాయం చేయకపోతే అక్కడ పెట్టే వస్తు అంటించుకుంటా మావ. నువ్వు న్యాయం చేయకుండా నా పెట్టని ఎదురు